నా కళ్ళ ముందరే నేను ప్రేమించిన అమ్మాయి నా ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఓయోకెళ్ళి ఉన్నారు బ్రో. గుండె గొంతులో ఆగిపోయింది మాటలేతో. మంత్ బ్యాక్ వచ్చి నువ్వు నాకు సెట్ అవ్వవు, నువ్వు నాకు కుదరదు, ఇంకా వదిలేసే. నీ స్నేహం ఇప్పుడు లాస్ట్ చనిపోయే ముందు కూడా వచ్చినా యాక్సెప్ట్ చేసుకుంటాం. కరిగే కలగా జెన్యూన్గా లవ్ చేసిన అమ్మాయి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది, కానీ ఆ అమ్మాయి కోసం అనేసి వెయిట్ చేస్తున్నాను. లాస్ట్ హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఒక సాడ్ లవ్ స్టోరీ, లవ్ ఫెయిల్యూర్ స్టోరీ, మనోడు స్టోరీ. అసలు ఏంటి, ఏం జరిగింది, ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండింది, మనోడు మాటలను తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి గైస్, కొంచెం సపోర్ట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏం పేరు బ్రో? శ్రావణ్. చెప్పు బ్రో, ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది, అసలు ఏంటి మీ లవ్ స్టోరీ, ఏం జరిగింది? నాది 8 years లవ్ బ్రో. మాది స్కూల్ నుంచి స్టార్ట్ అయింది బ్రో. 8 years నుంచి లవ్లో ఉన్నాను. లాస్ట్ 1 month బ్యాక్ బ్రేకప్ అయింది బ్రో. అమ్మాయి బ్రేకప్ చెప్పినప్పుడు అసలు నీ ఫీలింగ్ ఏంది? హార్ట్ బ్రేక్ అయిపోయింది బ్రో. చాలా బాధపడ్డాను, చాలా అంటే చాలా బాధపడ్డాను. ఎప్పుడు నీ తినకుండా పడుకున్న రోజులు కూడా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ కోసుకునేద్దాం అనిపిస్తుంది, ఇక్కడ ఒక్కోసారి అవసరం లేదు ఈ జీవితం అనిపిస్తుంది బ్రో. ఫస్ట్ టైం అమ్మాయిని ఎక్కడ చూసారు బ్రో? ఫస్ట్ టైం ఆ అమ్మాయిని నేను మా స్కూల్లో చూశాను బ్రో. ఫస్ట్ టైం ఆ అమ్మాయిని నేను స్కూల్లో చూసినప్పుడు. స్కూల్ నుంచి లవ్వా మీరిద్దరు? అవును, నేను 6th classలో ఉన్నాను బ్రో, తను 5th classలో ఉండింది. మీ జూనియరా? 1 year. ఇప్పటిదాకా స్టిల్ ఇప్పటిదాకా కలిసి ఉన్నారు. లాస్ట్ 1 month బ్రేకప్ అయిపోయింది. అన్ని సంవత్సరాల లవ్లో మీ రీసెంట్గా బ్రేకప్ అయిందా? అంటే మా మధ్యలో 3rd person అనేవాడు ఒకతను ఎంటర్ అయ్యాడు అండి బ్రో, దానివల్ల బ్రేకప్ అయిపోయింది. 3rd person వల్ల మీ లవ్ బ్రేకప్ అయిపోయిందా? బా, ఆ అమ్మాయి గుర్తొచ్చి midnightలో ఎప్పుడైనా ఏడ్చిన రోజులు ఉన్నాయి బ్రో? అన్నం తినకుండా పడుకున్న రోజులు గుర్తున్నాయి, ఏడ్చిన రోజులు కూడా గుర్తున్నాయి బ్రో. ఆట నిజం మాట నిజం ఆడుకుంది. ఒకసారి ఎందుకు ఈ జీవితం, బతకడం ఎందుకు, అన్నీ పోగొట్టుకున్నా, లాస్ట్కి లవ్ కూడా పోయిందని చాలా వరకు బాధ ఉండేది బ్రో. అయినా అన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చాను. అమ్మాయిని మర్చిపోను బ్రో. ఆ అమ్మాయిని నా లైఫ్ లాంగ్ నేను గుర్తుపెట్టుకుంటా, మర్చిపోను బ్రో. ఆ అమ్మాయి మ్యారేజ్ అయిపోయి 2 పిల్లలు తల్లి కానీ ఎవరైనా కానీ లాస్ట్ వరకు ఆ అమ్మాయిని నా గుండెల్లోనే ఇప్పుడు లాస్ట్ చనిపోయే ముందు కూడా వచ్చినా యాక్సెప్ట్ చేసుకుంటాం. గుండె గొంతులో ఆగిపోయింది, వెళ్ళిపోయింది. కేవలం 3rd person వల్లనే మీ రిలేషన్ బ్రేక్ అయిపోయిందా? అవును బ్రో. అంటే 3rd person ఏం చేసిండు? 3rd person అనేవాడు ఏం చేశాడంటే, మధ్యలో మా ఇద్దరి మధ్యలో ఏ లవర్ మధ్యలో కూడా 3rd person అనేవాడు ఉండకూడదు అసలుకి. ఆ 3rd person అనేవాడు ఉన్నాడు అంటే అది ఆ లవ్ అనేది వేస్ట్. అది ఎందుకంటే అది ఎప్పటికైనా బ్రేకబుల్. మనం ఒక 2 లవ్లో ఉన్నారంటే వాళ్ళిద్దరిదే నడవాలి, వాళ్ళిద్దరూ ఒక మాట మీద ఉండాలి, ఒక దాని మీద ఉండాలి. అలా లేకుండా 3rd person అనేవాడు ఎంటర్ అయ్యాడంటే అది ఎప్పటికైనా బ్రేకప్ అయిపోవాల్సింది. సరే, ఒకవేళ ఇప్పుడు అమ్మాయి నీకు కనిపించింది, నువ్వేం చెప్తారు? ఆ అమ్మాయి నాకు కనిపించినా నేను ఏమీ చెప్పాను బ్రో, ఏమీ మాట్లాడను. ఎందుకంటే అమ్మాయిని నేను చాలా ట్రూగా జెన్యూన్గా లవ్ చేసిన. అమ్మాయి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది, కానీ ఆ అమ్మాయి కోసం అనేసి వెయిట్ చేస్తున్నాను. దూరపు కొండల్లో నాశనం అయిపోయింది. ఆ అమ్మాయి అయినా హ్యాపీగా ఉండాలి కదా బ్రో. అమ్మాయి హ్యాపీగా ఉంటుంది చాలు బ్రో. ఏం జరిగింది బ్రో మీ రిలేషన్ మధ్యలో? మా రిలేషన్ మధ్యలో ప్రవీణ్ అనే ఒక అతను వచ్చినాడు బ్రో. అతని వల్లే మా ఇద్దరి మధ్యలో బ్రేకప్ అనేది స్టార్ట్ అయింది. డిఫరెన్సెస్ వచ్చాయి. తర్వాత వచ్చేసరికి చాలా చేంజెస్ అనేటివి వచ్చి, అతను వచ్చిన 3 monthsకే చాలా వరకు చేంజెస్ వచ్చాయి బ్రో. లాస్ట్కి 1 month బ్యాక్ వచ్చి నువ్వు నాకు సెట్ అవ్వవు, నువ్వు నాకు కుదరదు, ఇంకా వదిలేసే. మరణం లేనిది ప్రేమ
అంతకుముందు ఆ బాగా 3% రాకముందు బాగానే ఉంది. ఉంది. వాడు వచ్చిన తర్వాతే వెళ్ళిపోయింది. అట్ట జరిగిందా? అవును బ్రో. ఎట్లా బ్రో మరి అన్ని సంవత్సరాలు లవ్ అంటున్నావు, ఎట్లా అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నీ ఫీలింగ్ ఏంది బ్రో? అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయినప్పుడు పిచ్చోన్న అయిపోయాను బ్రో. చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినాను. ఒంటరితనంతోనే యుద్ధం చేసిన. కొన్నిసార్లు బాధ అనేది ఉంటుంది, కానీ అంతా ఓవర్కమ్ చేసుకొని వచ్చాను. అమ్మాయి కాకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అమ్మాయి కోసం అనేసి మనం చనిపోయి ఇంట్లో వాళ్ళకి బాధ అనేది మిగల్చకూడదు కదా. అయినా అన్నీ ఓవర్కమ్ చేసుకుని వచ్చాను బ్రో. అమ్మాయిలు లవ్ చేయడానికి ఒకరిని లవ్ చేస్తున్నారు, పెళ్లి చేసుకోవడానికి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? లవ్ అంటే ఇప్పుడు నా దగ్గర ఏమీ లేనప్పుడు నేను అమ్మాయి కోసం అనేసి నేను ఎన్నో ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాను. అమ్మాయికి అది తెలవడం లేదు. అమ్మాయి ఏమనుకుంటుంది, మనీ ఉంది అతని దగ్గర ఒక స్టాండర్డ్ అనేది ఉంది కాబట్టి ఇతని దగ్గర ఏముంది, ఇక్కడ ఉండి ఉపయోగం ఏముంది. లవ్ అనేది ఇద్దరు ఒక చోటు ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు ఒక చిన్న గుడిసెలో అయినా బతికేయచ్చు. కానీ అన్నీ ఉన్నవాడి దగ్గర ప్రేమ ఉండదు, ఏమీ ఉండదు. అనుమానం అనేది ఉంటుంది. అది ఫస్ట్ తెలుసుకోవాలి ఎవరైనా కూడా. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ నీ సిచ్యువేషన్ ఏంది బ్రో? అంటే ఇప్పుడు అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయింది, అంత సిన్సియర్గా లవ్ చేసినావు, అమ్మాయి వెళ్ళిపోయింది, కానీ ఇప్పుడు నీ సిచ్యువేషన్ ఏంది? నా సిచ్యువేషన్ అంటే నేను అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయానేసి నేను చేయి కోసుకొని మెడ కోసుకొని చచ్చిపోవాలనుకుంటే ఎప్పుడో జరిగిపోయింది. ఎందుకు ఓపికగా ఉన్నానంటే మన ఫ్యామిలీ అనేది ఇంపార్టెంట్. వాళ్ళ కోసం అనేసి మనం హ్యాపీగా ఉండాలి. అసలు తప్పు అనేది ఏదైనా ఉంటే అది నా సైడ్ ఉంటుంది. నేను ఎంతో జెన్యున్గా లవ్ చేసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియలేదు కెరియర్ పైన దీనిపైన ఫోకస్ చేస్తే ఆ తర్వాత లవ్ అనేది వస్తుందని. ఒకవేళ ఈ వీడియో అమ్మాయి చూసిద్ది బ్రో, అమ్మాయికి నువ్వేం చెప్తావు? ఆ అమ్మాయికి నేను ఏం చెప్పాలంటే, అమ్మాయి నేను ఎంతో ట్రూగా లవ్ చేసిన అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసి వెళ్ళిపోయింది. 8 years లవ్లో నిన్నాము, కానీ నా పెయిన్ అనేది అమ్మాయికి అర్థం కాదు. అమ్మాయి పెయిన్ అనేది నాకు తెలియదు. అమ్మాయికి ఇలా జరగాలనేసి నాకు జరిగినంత దారుణంగా అమ్మాయిని మోసం చేయాలని నేను అనుకునే వ్యక్తిని కాదు. ఆ అమ్మాయి ఎక్కడున్నా బాగుండాలని కోరుకునే వ్యక్తిని. ఆ అమ్మాయి బాగుంటే నాకు అదే చాలు. నేను హ్యాపీగా ఉన్నా లేకపోయినా అమ్మాయి హ్యాపీగా ఉంటే చాలు. బాధ నిజం, బరువు నిజం, దాచలేదుగా హృదయం. వచ్చి కాపాడినారు. ఖచ్చితంగా ఏదో ఒక బలమైన సంఘటన జరిగి ఉంటుంది. అలాంటిది నీ లైఫ్లో ఏం జరిగింది బ్రో? అంటే బలమైన సంఘటన ఏంటంటే నా కళ్ళ ముందరే నేను ప్రేమించిన అమ్మాయి నా ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఓయోకి వెళ్ళిన్నారు బ్రో. గుండె గొంతులో ఆగిపోయింది చూసిన్నాను. అంటే నేను ఓయోలో నేను అక్కడ ఉండి ఫోన్ చేస్తే ఎక్కడున్నావంటే నేను మా ఫ్రెండ్తో హోటల్లో ఉన్నానని చెప్పింది. ఏ హోటల్లో ఉన్నావంటే వేరే హోటల్ ఉడిపి హోటల్లో ఉన్నానని చెప్పింది. అదే టైంలో నేను ఓయో బయట నుంచి చూస్తున్నప్పుడు ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళడం, మళ్ళీ వాళ్ళు వచ్చేంత వరకు ఏం చేస్తున్నారన్నాడు. లోపలికి పోయి అడిగిన వెంటనే వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మాయి వాళ్ళు ఒక రూమ్ బుక్ చేసుకున్నారు, వాళ్ళు ఇంకొక 1 hour 2 hours వరకు డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు. అప్పుడే అర్థమైపోయింది వాళ్ళు ఇద్దరు ఒకటే అయిపోయి నన్ను తీసేశారని నాకు అర్థమైంది. ఫైనల్గా నువ్వు ఏం చెప్తావు బ్రో లవ్ గురించి? నీ 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 లైఫ్లో జరిగిన సంఘటన గురించి ఏం చెప్తావు? ఫైనల్గా లవ్ గురించి ఏం చెప్తున్నానంటే, లవ్ అనేది చాలా ప్రీషియస్ బ్రో. లవ్ అనేది ఒక జ్ఞాపకం, ఒక మెమరబుల్. నీ స్నేహం నేనేం చెప్తున్నానంటే, లవ్ కంటే ముందు నీ కెరియర్ అనేది ముఖ్యం. కెరియర్ అంతా కరెక్ట్గా ఉంటే నీకు లవ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. నీ దగ్గర కెరియరే లేకపోతే లవ్ అనేది ఉండదు. అది అంతా గాల్లో పెట్టిన దీపం మాదిరి. నువ్వు ఫస్ట్ నీ కెరియర్ అనేది నువ్వు బిల్డ్ చేసుకుంటే ఆటోమేటిక్గా నీ లవ్ అనేది సెట్ అవుతుంది. ఓకే బ్రో, నీ లైఫ్ ఇప్పటి నుంచి ఇంకా బెటర్ అవ్వాలని నేను కోరుకుంటున్నా బ్రో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.